వీర్యం రంగుని బట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పొచ్చా? సో, యూజువల్లీ వీర్యం కలర్ ఇలా వచ్చింది మేడం, దీనివల్ల మాకేమైనా ఇష్యూ అవుతదా అని అడుగుతూ ఉంటారండి. నార్మల్‌గా సెమెన్ అనేది మనకి వైటిష్ లైట్ వైటిష్ కలర్‌లో ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ట్రాన్స్‌పరెంట్‌గా కూడా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఇది రంగు మారింది, మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం గమనించుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగా మీరు మెజర్స్ తీసుకోవచ్చు. సో, యెల్లో కలర్‌గా మనకి కొన్నిసార్లు కనిపిస్తదండి. సో, గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం యెల్లోయిష్‌గా కనిపించొచ్చు. అండ్ కొన్ని మెడికేషన్స్ ఎస్పెషల్లీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మీరు వాడుతున్నప్పుడు సెమెన్ యెల్లో కలర్‌లో రావచ్చు. కొన్నిసార్లు రెడ్ కలర్‌లో వస్తదండి. సో, ఇన్ఫెక్షన్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ, లేదా రీసెంట్‌గా ఏదైనా ప్రొసీజర్ అయినప్పుడు మీకు రెడ్డిష్ కలర్‌లో కూడా టింజ్ రావచ్చు. అండ్ అదే బ్రౌనిష్ కొంచెం ఏమన్నా టింజ్ వస్తే ఓల్డ్ బ్లడ్ అని అంటాం. అంటే ప్రీవియస్‌గా అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోతున్న టైంలో మీకు కొంచెం బ్రౌనిష్ కలర్‌లో రావచ్చు. అండ్ గ్రీన్ కలర్‌లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటామండి. సో, గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు యూజువల్లీ ఇన్ఫెక్షన్ వల్ల మనకి గ్రీనిష్ కలర్‌లో వస్తుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏముంటాయి అనేది చూద్దాం. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చాక మరి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మరి ఏం కారణాలు ఉండొచ్చు అని మనం చూసుకున్నట్టయితే, యూజువల్గా మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏజ్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏజ్ అనేది డిఫరెంట్గా ఉండడం, ఏజ్ పెరగడం వల్ల దాని రిలేటెడ్ ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గడం అనేది ఒక రీజన్ అవ్వచ్చు అనమాట. దీంతోపాటు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఏవేవైతే రీజన్స్ ఉంటాయో, అంటే కొన్నిసార్లు 7 పారామీటర్స్ కూడా మగవాళ్ళలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఒకలాగా ఉండొచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పటికీ అవి చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఆడవాళ్ళలో చూసుకోవాల్సింది ఫాలోపియన్ ట్యూబ్స్. సో ట్యూబ్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సిజేరియన్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ రావడానికి కష్టం అవుతుందా అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే, సిజేరియన్ సర్జరీ కరెక్ట్గా చేసినప్పుడు రెస్ట్ కరెక్ట్గా తీసుకొని మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడుకొని ఒక 3 months నుంచి 6 months వరకు కరెక్ట్గా, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఆ 3 నెలల నుంచి 6 నెలల్లో ఉండేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏంటి అని అంటే, ఆ సర్జరీ చేసిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్స్ రాలేదు అని అంటే గనక గర్భసంచికి చాలా వరకు ఏమి హామ్ ఉండదు. కానీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే, వాళ్ళు సరిగ్గా ఉండకపోవడమో, బాడీ నేచర్ సరిగ్గా లేకపోవడమో, ఇంకోటి ఏంటి అని అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించుకున్న తర్వాత కూడా చేయించుకోమంటే చేయించుకోకపోవడం వల్లనో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయిన తర్వాత కూడా డైట్, క్లెన్లీనెస్ అలాంటి హైజీనిక్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా కూడా ఎందుకు 7 కౌంట్ అంటే తగ్గుతుంది అని చెప్పేసి కొందరు డౌట్స్ అడుగుతారు అనమాట. సో నార్మల్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కొంతమందిలో 7 అనాలిసిస్ అనేది మనం తక్కువగా చూస్తున్నాం. నార్మల్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్, ఓవర్ వెయిట్ ఉండటం, ఒబెసిటీ ఉండటం, నెక్స్ట్ ఇవి మెయిన్ రీజన్స్ ఉన్నా కూడా వీటిలో అంటే ఇట్లాంటి హ్యాబిట్స్ ఏం లేకుండా నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి 7 కౌంట్ అనేది తక్కువ చూస్తున్నాం. వీటిల్లో ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే, రీసెంట్గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదు జెనెటిక్ కాజెస్ అంటే వాళ్ళకి జీన్స్ పరంగా కొందరికి అర్లీగా 7 కౌంట్ అనేది తగ్గడం అనేది చూస్తున్నాం. నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళలో కూడా 7 కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా కాకుండా ఏదైనా చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే చైల్డ్హుడ్లో ఎక్కువ అంటే ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి 7 ప్రిపరేషన్ అనేది, 7 ప్రొడక్షన్ అనేది కొంచెం ఆల్టర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. విటమిన్ డి అండ్ ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఉందా? విటమిన్ డి తక్కువ ఉంటే ఏఎంహెచ్ తగ్గుతుందా? అండ్ విటమిన్ డి తగ్గితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా? సో విటమిన్ డి అనేది మన బాడీలో
మేల్స్లో అయినా సరే అండి, ఫీమేల్స్లో అయినా సరే సెక్స్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. లో ఎగ్ క్వాలిటీ, సో ఎగ్ క్వాలిటీ కొంచెం లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ హార్మోన్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. ఇంకోటి ఓవ్యులేషన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ మెన్లో మాట్లాడుకుంటే ఫర్టిలిటీ రిలేటెడ్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ హెల్త్, ఓవరాల్గా స్పర్మ్ హెల్త్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా స్పర్మ్ హెల్త్తో పాటు అండ్ జనరలైజ్డ్ బాడీలో కూడా ఫెటీగ్ కానీ, వీక్నెస్ కానీ, పర్ఫార్మెన్స్ ఇంపైర్ అవ్వటము ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ పీసీఓడి విమెన్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా ఎక్కువ చూస్తామన్నమాట. బట్ ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి లో ఉంటే దే మే హ్యావ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అండ్ ప్రెగ్నెన్సీలో బీపీస్ ప్రాబ్లం రావటం, ప్రీ ఎక్లాంప్షియా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ.